మీ పేరు? మధు. ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తా. బేసికల్ ఇక్కడ మాదాపూర్. ఓకే. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని ప్రతి ఒక్కరు చూస్తారు, మీరేమంటారు? చంద్రబాబు అవుతాడు. ఎందుకు, ఎలా? వరస్ట్ పరిపాలన ఉంది జగన్ది. అంటే ఒక్క ఛాన్స్ అడిగారు కదా, ఆ ఒక్క ఛాన్స్ నెరవేర్చాలని అంటారా? అస్సలకి 0% అయిపోయింది మొత్తం. ఎందుకు, ఎక్కడ నెరవేర్చలేదు? మొత్తం ఎక్కడ కూడా దేనికి నెరవేర్చలేదు. కొంతమంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము అని వైసీపీ అంటుంది, మీరేమంటారు? అస్సలకి లేదు, ఏం లేదు. వైసీపీ అక్కడిది ఇక్కడ, ఇక్కడిది ఇక్కడ. ఇప్పుడు మామూలుగా ఫైనాన్షియల్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాడు అతను కూడా. ఓకే. ఇప్పుడు 2024కి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏపీకి రాజధాని అంటే అమరావతి చేస్తారా, లేకపోతే మీది ఏమైనా చేయాల్సిన అవకాశం ఉంది 3 రాజధానులకి? అది అయితే ఐడియా లేదు. అమరావతి చేస్తారు, అమరావతి అయితే బెస్ట్. అమరావతి అయితే బెస్ట్. ఓకే. బొత్స సత్యనారాయణ గురించి మీరు ఏమంటారు? మీద రోజా గారి గురించి ఏమంటారు? వాళ్ళు వరస్ట్, వాళ్ళకి రాజకీయం కూడా తెలియదు. వాళ్ళు వేస్ట్. వాళ్ళు కూరగాయల్లో మార్కెట్ వ్యాపారం ఎలా చేస్తారో వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన కాడ నుండి జగన్ గారిని విమర్శించడం మొదలుపెట్టారు కదా, దాని మీద మీరు ఏమంటారు? అదంతా ఒకటి రాజకీయం చేస్తున్నారు, అన్నా చెల్లెలు రాజకీయం చేస్తున్నారు అనుకున్నాను, నా అభిప్రాయం. ఒకవేళ ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా కొన్ని చోట్ల? కాంగ్రెస్ రాదు. ఎందుకు రాదు? కాంగ్రెస్ పరిపాలన బాగాలేదుగా. ఇప్పుడు ఇక్కడ అంటే తెలంగాణలో అంటే ఓకే, ఆంధ్రాలో అనుకున్నంటే ఈ రెండే ఉంటాయి, తెలుగుదేశము, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ, జనసేన. పవన్ కళ్యాణ్ గారు తనే రావాలి, తెలుగుదేశం ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం రావాలి కంపల్సరీగా. ఏం చేస్తుంటారు? నేను కూడా టైలరింగ్ చేస్తాను. ఎక్కడ బేసికల్? ఇక్కడనే ఉంటాం. ఓకే. మీరు చెప్పండి, అసలు రాజకీయాల్లో చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని అనుకుంటారు, మీరేమంటారు? బాబు గారే. ఎలా, ఎందుకు? ఆయన అయితేనే డెవలప్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము అని చెప్తున్నారు కదా, మీరు దాని మీద మీరు ఏమంటారు? నెరవేరుస్తున్నారు కరెక్టే, కానీ డెవలప్మెంట్ చేసి నెరవేరిస్తే బాగుంటుంది. అప్పులు తీసుకొచ్చి నెరవేర్చి ప్రజల మీద ఆ భారం మోస్తే ఏం లాభం? మనం ఏదైనా మనం ఒక 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు పంచి పెడితే అది వేరే ఉంటుంది. సంపాదించకుండా మనం ఖర్చులు పెడతామంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అది చేయాలి, మంచి పని చేసి ప్రజలకు పెట్టడం తప్పులేదు, ఇవ్వాలి. కానీ మనం సంపాదించి ఇవ్వాలి. సంపాదించకుండా ఇచ్చింది గొప్పతనం కాదు. ఆ భారం అంతా ప్రజల మీద పడుతున్నాయి. కరెంటు బిల్లు పెంచి, అది పెంచి, ఇది పెంచి ఇబ్బందులు పెడుతున్నారు కదా జనాలు. అట్లా లేకుండా చేస్తే బాగానే ఉంటుంది, ఎవరైనా మంచిదే. అది 3 రాజధానుల గురించి మీరు ఏమంటారు సార్? రాజధానులు అంటే అది మనకి చేత కాదు ఏది చేయడానికి. అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అంటే మొదటి రాజధాని లేకుండా చేయకుండా హ్యాపీకి కాలం గడపొచ్చని 3 రాజధానులు అంతే తప్పించి. కానీ రాజధాని అనేది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒప్పుకోకూడదు అసలు రాజధాని కోసం. నేను 3 రాజధానులు కావాలి, అలాగైతే నేను ఒప్పుకుంటా, లేకపోతే లేదని చెప్పాలి. ఇప్పుడేమో వచ్చి అది అయిపోయినాక ఏమొచ్చి ఇప్పుడు నేను 3 రాజధానులు కడతా, 6 రాజధానులు కడతానంటే అది కుదరదు కదా. వైఎస్ షర్మిల గారు ఏమన్నారంటే ప్రత్యేక ఆంధ్ర తీసుకొస్తా, ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పారు జగన్ గారు. ఇప్పటిదాకా ఆ ఊసే ఎత్తుతలేరని వైఎస్ షర్మిల అన్నారు, మీరేమంటారు? కరెక్ట్ మాటే అన్నది ఆమె. అంతే, నాకు 25 ఎంపీసీ ఇస్తే నేను హ్యాపీగా నేను రాజధాని ఇది ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. ఈ రోజు వరకు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట కూడా అడగలేడు, చెప్పలేడు, చేయలేడు. ఆయన దగ్గరికి వెళ్ళి తలదించుకొని వస్తాడు అంతే, ఆయన అవసరాల కోసం. ఇంకేమన్నా ఒకవేళ ఇప్పుడు అంటే వైఎస్ షర్మిలకి గెలిచే అవకాశం ఉందంటారు ఎక్కడైనా? వైఎస్ షర్మిల గెలిచేది అవకాశం అంటే అది చెప్పలేము, కష్టం. ఇప్పుడుండే ప్రదేశంలో కష్టం, ఏమో చెప్పలేము. కాంగ్రెస్ అట్లీస్ట్ అక్కడ వైఎస్ షర్మిల బట్టి పుంజుకునే అవకాశం ఉందంటారు? ఎంత అంత పుంజుకుంటుంది. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అనేది కాదు, ఎంతైనా కొంతవరకు ఉంటుంది, కొంత ప్రభావం చూపిస్తుంది. టూరిజం మినిస్టర్ గా రోజా గారు ఏం చేశారు అనుకుంటున్నారు? వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్లేండి. వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం, జనాలకి అందరికీ వాళ్ళు తెలిసిందే కదా, ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడే ఎందుకు తక్కువ, వేస్ట్. మీ పేరు? సాయి ప్రకాష్. ఎక్కడ బేసికలీ? మాది భీమవరం. ఓకే. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూసుకుంటే చాలా వేడి మీద ఉన్నాయి, ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారంటారు? మేబీ ఇండివిజువల్గా పోటీ చేస్తే జగన్ రావచ్చు, బట్ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబే వస్తారు. ఓకే. వైఎస్ షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు కదా, ఎక్కడన్నా అంటే తను గెలిచే అవకాశం ఉందంటారా? లేదు అసలు. ఎందుకు? ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అంత టోన్నే ఓడిపోయారు కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు.
సో ఈవిడ ఇంకా ఏమీ తెలియకుండా అసలు పరిపాలన ఎలా ఉంటుంది ఏం మనకి తెలియదు కదా, సో ఛాన్స్ లేదు. వైసీపీ ఉనికి ఉన్నది అంటే వైఎస్ షర్మిల వల్లనే అని కొంతమంది ఎమ్మెల్యేలు అంటారు, మీరేమంటారు దాని మీద? అంటున్నారు, తెలియదు నాకు అంత. ఓకే, కానీ జగన్ నన్ను మోసం చేశారు, నన్ను ఆస్తి ఇవ్వలేరు, తర్వాత నాకు రాజకీయంలో ఒక సీటు కూడా ఇవ్వలేరని వైఎస్ షర్మిల గారు మొన్న అన్నారు కదా, మీరేమంటారు దాని మీద? జగన్ రాష్ట్రాన్ని మోసం చేసాడు, వాళ్ళు చెల్లినంత. రాష్ట్రాన్ని ఏం మోసం చేశారు రాష్ట్రం? ఈ డెవలప్మెంట్ ఏముందో ఒకటి చెప్పండి. పోనీ మనీ ఇవ్వడం తీసేసి ఫలానా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసా, లేదంటే ఫలానా ఇది చేసా అన్నది ఏమైనా ఉందా? లేదుగా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే 3 రాజధానుల విషయానికి వస్తే ఎవరు ఏమంటారు, ఎవరు చేస్తారంట రాజధాని? ఫస్ట్ జగన్, నెక్స్ట్ టైం జగన్ సీఎం చేయాలి ఫస్ట్, ఆయన తర్వాత అది చేసి ఇదంతా. ఓకే, టూరిజం మినిస్టర్గా రోజా గారి గురించి మీరు ఏం చెప్తారు? టూరిజం మినిస్టర్ అన్నది పేరు ఆవిడకి ఇచ్చారు, కానీ ఆవిడ టూరు తిరగడానికే సరిపోతుంది, ఇంకా ఆవిడ ఏం చేసింది వచ్చే సత్యనారాయణ గురించి అదంతా మేము పెద్ద తెలియదు నాకు. కృష్ణదేవరాయలు గారు పార్టీని వీడే నిశ్చయం తీసుకున్నారు కదా, దాన్ని ఏమని మీరేమంటారు? అవన్నీ నాకు తెలియదు బ్రో. బేసికల్గా నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు వస్తారంటారా మరి? వచ్చినా రాకపోయినా కూడా నేను పవన్ కళ్యాణ్ ఇష్టం కాబట్టి నాకు ఆయనే సీఎం కూడా మా వంతు.